ఇమాజిన్ బ్రో, ఉదయం లేచి బ్రష్ చేసే ముందు నీకు ఇన్విజిబిలిటీ వచ్చిందంటే, ట్రాఫిక్లో స్టక్ అయితే ఫ్లైట్ మోడ్లో ఎగిరిపోతున్నావు, క్లాస్లో బోరింగ్గా ఉండగా టైమ్ను స్లో మోషన్లో పెడుతున్నావు. క్రేజీ కదా? వాట్ ఇఫ్ మనుషులకు నిజంగా సూపర్ పవర్స్ వచ్చాయంటే? ఈ రోజు వాట్ ఇఫ్ లో మన టాపిక్ మనుషులకు సూపర్ పవర్స్ ఉంటే. ఒక వైల్డ్ ఇమాజినేషన్ రైడ్ కి రెడీనా? బెల్ట్ కట్టుకో, ఈ అల్టర్నేట్ రియాలిటీలోకి ఎగిరిపోదాం. ఫస్ట్, సూపర్ పవర్స్ కామన్ అవుతాయి. ఒకరోజు ఈవల్యూషన్ను స్కిప్ చేసి మానవజాతిలో అందరికీ పవర్స్ వస్తాయి. సూపర్ స్పీడ్, టెలిపతి, ఫైర్ హ్యాండ్స్, ఎక్స్రే విజన్, ఏది కావాలన్నా ఉంటుంది. పిల్లలు స్కూల్లో మ్యాథ్ క్లాస్లో మైండ్ రీడింగ్ చేసి ఆన్సర్స్ చెబుతారు. కాలేజీలో అందరికీ టెలిపోర్టేషన్, ఆఫీస్లో బాస్ను మ్యూట్ చేయడం కూడా సాధ్యం. దాని బటర్ఫ్లై ఎఫెక్ట్, సమాజం తలకిందులవుతుంది. సాధారణ నిబంధనలు మళ్లీ రాయాల్సి వస్తుంది. పోలీసులకు స్పీడ్ చేసిన దొంగలను పట్టుకోవడం కష్టమే. డాక్టర్లకు ఎక్స్రే పవర్స్ ఉంటే స్కాన్లో అవసరమే లేదు. కానీ డౌన్ సైడ్, పవర్ మిస్యూజ్ పీక్కి చేరుతుంది. పాలిటిక్స్లో సూపర్ హ్యూమన్ ఫైట్స్, బ్రైబ్స్కి ఇన్విజిబిలిటీ, చీటింగ్కి టెలిపతి ఉపయోగపడుతుంది. ఎందుకంటే పవర్ ఉంటే రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి కదా. నెక్స్ట్, సూపర్ హీరో వర్సెస్ సూపర్ విలన్ యుగం. సూపర్ పవర్స్ వస్తే అందరికీ మంచి నైపుణ్యం ఉంటుందా? లేదు బ్రో. కొన్ని మందికి ఈవిల్ మైండ్ సెట్, గ్రీడ్, డామినెన్స్ కోరికలు వస్తాయి. అప్పుడు సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ నిజ జీవితంలో అవెంజర్స్ సెటప్ స్టార్ట్ అవుతుంది. ప్రతి దేశం తమ సూపర్ హీరోస్ను ట్రైన్ చేస్తుంది. లో సూపర్ హ్యూమన్ పీస్ కౌన్సిల్ కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది. దాని బటర్ఫ్లై ఎఫెక్ట్, మిలిటరీ, పాలిటిక్స్ మారిపోతాయి. వార్ అనే పదానికి అర్థం మార్చిపోవాల్సి వస్తుంది. వెపన్స్ కంటే హ్యూమన్ వెపన్స్. దేశాల బోర్డర్లలో ఫ్లైట్ మోడ్ సోల్జర్స్, మెంటల్ హ్యాకర్స్ ఉంటారు. వరల్డ్ పీస్ మెయింటైన్ చేయడం చాలా కాంప్లికేట్ అవుతుంది. ఒక తప్పు చేసిన స్టెప్తో ఫుల్ స్కేల్ సైకిక్ వార్ కూడా వచ్చేయచ్చు. నెక్స్ట్, టెక్నాలజీ పర్సనల్ అవుతుంది. టెక్ సూపర్ పవర్స్ అల్టిమేట్ కాంబో. ఇమాజిన్ చెయ్యి, స్మార్ట్ వాచ్తో మన పవర్స్ను కంట్రోల్ చేస్తున్నామంటే, ఏఆర్ గాగుల్స్లో ఫ్యూచర్ చూపించటం, ఫిట్నెస్ యాప్స్లో ఫైర్ రెసిస్టెన్స్ కొలవడం. సూపర్ పవర్ వాడడానికి లీగల్ ఏజ్, పవర్ లైసెన్స్ రూల్స్ కూడా వస్తాయి. దాని బటర్ఫ్లై ఎఫెక్ట్, కొత్త కెరీర్స్, కొత్త ఎకానమీ. పవర్ కోచ్, సూపర్ స్కిల్ ట్రైనర్, మైండ్ కాంబాట్ ఎక్స్పర్ట్, కొత్త జాబ్స్ రైజ్ అవుతాయి. పవర్ యూజ్ కోసం ఇన్సూరెన్స్ మార్కెట్లోకి వస్తుంది. హాస్పిటల్స్లో సూపర్ హీలింగ్ సెంటర్స్. ఆన్లైన్ క్లాసెస్లో హౌ టు కంట్రోల్ యోర్ పవర్స్ 101 కూడా ఉంటుంది. ఎకానమీ పూర్తిగా టర్న్ అవుతుంది. పాత ఉద్యోగాలు తగ్గిపోతాయి, కొత్త ఇండస్ట్రీస్ పెరుగుతాయి. నెక్స్ట్, రిలేషన్షిప్స్, ఎమోషన్స్ మారిపోతాయి. లవ్లో ఆనెస్టీ టెస్ట్, టెలిపతి ఉంటే చీట్ చేస్తే వెంటనే కాచిపోతుంది. బ్రేకప్ యాప్లో బ్లాక్ అండ్ ఫ్రీజ్ పవర్. పేరెంట్స్కు ఇన్విజిబిలిటీ యాక్సెస్ ఉంటే స్నీక్ పీక్ చేసి పార్టీ క్యాన్సల్. సూపర్ పవర్స్తో ట్రస్ట్, స్పేస్, ఎమోషన్స్ అన్ని లెవెల్స్ మారిపోతాయి. దాని బటర్ఫ్లై ఎఫెక్ట్, హ్యూమన్ వాల్యూస్ టెస్ట్ అవుతాయి. నిజమైన రిలేషన్షిప్స్ డీప్ అవుతాయా? లేక పవర్ షో ఆఫ్ మాత్రమేనా? జెలసీ, ఇన్సెక్యూరిటీ, ఓవర్ షేరింగ్ అన్నీ డబుల్ అవుతాయి. లవ్ను ప్రూవ్ చేయాలంటే పవర్స్ కాదురా బ్రో, ప్యూర్ ఇంటెంట్ ఉండాలి. అందుకే పవర్స్తో పాటు మన ఎమోషన్స్ కూడా మెచ్యూర్ అవ్వాలి. నెక్స్ట్, ఎన్విరాన్మెంట్, ప్లానెట్ పై ప్రభావం. ఒక చిన్న గ్రూప్ ఫ్లైట్ మోడ్లో స్కైలో ఎగురుతూ ఉంటే ఇమాజిన్ చేయండి. కార్లు లేనందువల్ల పొల్యూషన్ తగ్గిపోతుంది. కానీ ఫైర్ హ్యాండ్స్ వల్ల ఫారెస్ట్ ఫైర్స్ పెరిగే అవకాశం. ఎర్త్కు బర్డెన్ పెరిగే ఛాన్స్. ఎనర్జీ ఇంబాలెన్స్. దాని బటర్ఫ్లై ఎఫెక్ట్, నేచర్ తిరగబడుతుంది. మదర్ ఎర్త్ కూడా రియాక్ట్ అవుతుంది. ఓజోన్ లేయర్ బ్రేక్ అవ్వడం, ఓషన్స్ హీట్ అవ్వడం. పవర్స్ పర్యావరణంపై ఎఫెక్ట్ చూపుతుంది. అందుకే హ్యూమన్స్ పవర్స్ను ఉపయోగించి ప్లానెట్ను కాపాడాలంటే డిసిప్లిన్ అవసరం. లేదంటే ఎర్త్ యుద్ధ మోడ్లోకి వస్తుంది. కంక్లూజన్ అండ్ కీ బ్రో, మనుషులకు సూపర్ పవర్స్ వస్తే మనం హ్యాపీగా సర్వైవ్ అవుతామా? లేక పవర్స్తోనే ప్లానెట్ను, సమాజాన్ని మాస్ చేసేస్తామా? ఇమాజినేషన్కి ఎండ్ లేదు. కానీ ప్రశ్న మాత్రం క్లియర్. పవర్ను వాడటం కంటే కంట్రోల్ చేయడం ముఖ్యం. ఈ క్రేజీ వాట్ ఇఫ్ ని మీరు ఎలా ఇమాజిన్ చేశారు? సూపర్ పవర్ వచ్చిందంటే మీరు ఏది ఎంచుకుంటారు? కామెంట్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం ఒక నెక్స్ట్ లెవెల్ ఇమాజినేషన్తో. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి,
ఇమాజిన్ చేయండి, ఫ్లై హై మై సూపర్ హ్యూమన్ ఫ్రెండ్.